మరి ఈరోజు హనుమంతరావు గారి సంగతి మీకు తెలుసా? కోదాడి నుంచి నేటు మరి చాలా తెలివిగల అధికారి, సమర్థవంతమైన అధికారి, మరి భువనగిరి కలెక్టర్ కూడా అదే విధంగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నాను. కోదాడు పక్కన పేదలు అనే ఊరు వాళ్ళు. అయితే మిత్రులారా, సరే నేను వచ్చిన కారణం చెప్తాను మీకు. గతంలో విలేకరుల మిత్రులు ఆలోచన చేయాలి. నేను కూడా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నా. మీరు చాలా మందికి తెలుసు, నేను ముందు భారత సైన్యంలో ఉంది. చైనా పాకిస్తాన్ బోర్డర్లో అనేక సంవత్సరాలు భారత రక్షణలో ఆ తర్వాత భారత రాష్ట్రపతి దగ్గర ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఉన్నత అధికారిగా పనిచేసిన, అక్కడి నుంచి రాజీనామా చేసిన అధికారులు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను వరుసగా 7 సార్లు గెలిచిన, 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఇది ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ రాష్ట్రాన్ని శాసించే జిల్లా. ఇది కాంగ్రెస్ జిల్లా. మరి మీరందరూ 12లో 11 మంది గెలిపించిందారే మన ప్రభుత్వం ఏర్పడదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, త్యాగం, మీ చెమట, మీ రక్తం, మీ హార్డ్ వర్క్తోనే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. తప్పనిసరిగా మీ అందరం కూడా ఇక్కడ ఈడ కూర్చుంటే మీ కష్టం వల్లండి, మీ కష్టం వల్లే ఇక్కడ కూర్చున్నాం. మరి అనిల్ రెడ్డికి మద్దతుగా నా వల్ల ఏమి చేతనైతే అని నా సంపూర్ణ సహకారం భువనగిరి నియోజకవర్గంలో అభివృద్ధికి, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలకి నేను ఏమైనా చేయగలిగితే తప్పనిసరిగా మరి మీ ఎమ్మెల్యేకి తోడుగా నేను ఉంటా. మీ ఉత్తమాన్ని మీ ఎమ్మెల్యే ఉంటుందని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము గమనించింది ఏంటంటే, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, మంత్రులు ఉన్న కూర్చొని రాష్ట్రంలో ఏదైతే బియ్యం ఇస్తున్నామో అప్పుడు సంవత్సరానికి 10,640 కోట్లు ఖర్చు పెట్టి 40 రూపాయల కిలో దొడ్డు బియ్యం కొని రాష్ట్రంలో 89 లక్షల కుటుంబాలకు ఇచ్చి 2,81,00,000 మంది లబ్ధిదారులకు ఇచ్చి 10,600 కోట్లు ఖర్చు పెట్టింది. గత ప్రభుత్వం కానీ మన ప్రభుత్వం ముందు కొన్ని నెలలు. ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు తెలుసు, ఊరి అక్కలు చెల్లెలందరూ తెలుసు, ఆనాడు రేషన్ బియ్యం 70-80% యువత తినకపోయేవాడు. అది దొడ్డు బియ్యం, కోర్స్ గ్రెయిన్స్, తక్కువ క్వాలిటీ ఉండేది. ఎక్కువ శాతం డీలర్ల నుంచే మళ్ళించి అక్రమ వ్యాపారానికి దారిచేది. కోళ్ల ఫారాలకు, బీర్ కంపెనీలకు, మిల్లర్ల రీసైక్లింగ్ కి డైవర్ట్ అయ్యేది. ఇది కరెక్ట్ కాదని మేము అనుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఒక విప్లవాత్మక మార్పు తీసుకొచ్చి ఆ బియ్యం తీసేసి మేము మంచి క్వాలిటీ సన్న బియ్యం 55 రూపాయలు కిలో కొనుగోలు చేసి ప్రతి రేషన్ కార్డు లబ్ధిదారులకి 6 కిలోలు ఇచ్చి సంవత్సరానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం 13,000 కోట్లు ఖర్చు పెట్టిన విషయం. ఈ రేషన్ బియ్యం ఇచ్చిన తర్వాత చాలా మంది మమ్మల్ని వచ్చి గత 10 ఏళ్లుగా టీఆర్ఎస్ గవర్నమెంట్ లో రేషన్ కార్డు ఇవ్వలేదు, పాత రేషన్ కార్డులు ఇది కొత్తగా సభ్యులు చేర్చుకోవడం లేదు. 10 ఏళ్ల తర్వాత మేము అధికారులు వచ్చిన తర్వాత మొత్తం కొత్త రేషన్ కార్డు ప్రక్రియ మొదలుపెట్టిన విషయం కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వం మొదలుపెట్టిన విషయం కూడా అందరూ గమనించాలి. 10 ఏళ్ల పాటు భూమిని ఇచ్చిన ఎవరు
భూమిలా ఇవ్వలేదు. భూమిలో ఎవరికైనా రేషన్ కార్డు ఇచ్చిందా? మన ప్రభుత్వం వచ్చిందా? మొదలుపెట్టాం. మీకు సంఖ్య చెప్తా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే నాటికి ఆ రోజున్న రేషన్ కార్డుల సంఖ్య 89,95,282 కార్డులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్ని కార్డు ఇచ్చినావు? కొత్తగా కాంగ్రెస్ వచ్చిన తర్వాత 7,95,685 కొత్త రేషన్ కార్డు ఇస్తున్నాం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. అంటే మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 97,90,967 పెరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రోజు రాష్ట్రంలో లబ్ధి పొందుతున్న రేషన్ కార్డ్ బెనిఫిషియరీస్ ఇండివిజువల్స్ ఎంతమంది అంటే 2,81,00,000 మంది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వంలో అదేవిధంగా మరి ఆలయంలో కూడా మీకు తెలుసు, పోయిన నెల ముఖ్యమంత్రి గారు నేను వచ్చి దండమల్ల రిజర్వాయర్ పనులు ఎప్పుడూ అయిపోతే మళ్ళీ మేము 550 కోట్లు మంజూరు చేసి పనులకు శంకుస్థాపన చేసినాం. మిత్రులారా, ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇరిగేషన్ శాఖకి ప్రతి విషయంలో కూడా సంపూర్ణ శ్రద్ధ వహించి ఎంత మాక్సిమం చేయగలిగితే ఈ టర్మ్లో అంత చేయిస్తామని చెప్పి మీ అందరికీ మాటిస్తాను. ఇప్పుడు ఈరోజు మరి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుల గురించి మీ కాన్స్టిట్యూన్సీ కొనసాగిస్తారు ఒక 2 మాటలు మీకు చెప్పాలి. అడ్లూరు లక్ష్మణుడు కొన్ని దశాబ్దాల నుంచి నాకు ప్రియ మిత్రుడు. ఆయన మాదిగ సామాజిక వర్గం నుంచి అట్టడు వర్గాల నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కింద స్థాయి కార్యకర్త నుంచి వచ్చి మంత్రి. ఆయన సర్పంచ్ చేసిండు, జిల్లా పరిషత్ మెంబర్ చేసిండు, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి జిల్లా పరిషత్ చైర్మన్ చేసిండు, ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ చేసిండు. ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వెల్ఫేర్ మంత్రి. మీరందరూ ప్రత్యేక చప్పట్లు కొట్టి మన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా స్వాగతం కోరుకుంటున్నాం. మరి చప్పట్లు కొట్టకుంటే ఆయన ఫండ్స్ అయితే తీసుకురావాలి. అందరూ ప్రత్యేక చప్పట్లు కొట్టాలని కోరుకుంటున్నా. మరి లక్ష్మణ్ గారికి స్వాగతం పలుకుతున్నాను. మరి ఈరోజు హనుమంతరావు గారి సంగతి మీకు తెలుసా? కోదాడి నుంచి నీటు మరి చాలా తెలివిగల అధికారి, సమర్థవంతమైన అధికారి. మరి భువనగిరి కలెక్టర్ కూడా అదేవిధంగా పనిచేస్తుందని నేను ఆశిస్తున్నా. కోదాడు పక్కన పేదలు అనే ఊరు వాళ్ళు. అయితే మిత్రులారా, సరే నేను వచ్చిన కారణం చెప్తాను మీకు. గతంలో విలేకరుల మిత్రులు ఆలోచన చేయాలి. నేను కూడా సుదీర్ఘకాలం ప్రజా జీవితంలో ఉన్నా. మీరు చాలా మందికి తెలుసు, నేను ముందు భారత సైన్యంలో ఉండి చైనా పాకిస్తాన్ బోర్డర్లో అనేక సంవత్సరాలు భారత రక్షణ దళంలో ఆ తర్వాత భారత రాష్ట్రపతి దగ్గర ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఉన్నత అధికారిగా పనిచేసిన, అక్కడి నుంచి రాజీనామా చేసిన అధికారులు వచ్చి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నేను వరుసగా 7 సార్లు గెలిచిన. 6 సార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి ఎంపీగా. ఇది ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ రాష్ట్రాన్ని శాసించే జిల్లా. ఇది కాంగ్రెస్ జిల్లా. మరి మీరందరూ 12లో 11 మంది గెలిపించినారే మన ప్రభుత్వం ఏర్పడదు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో భువనగిరి నియోజకవర్గంలో కాంగ్రెస్ కార్యకర్తల కష్టం, త్యాగం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు 72,284 కార్డులు ఉన్నాయి. రమేష్ రాసుకుంటావా? ఓకే, గత ప్రభుత్వంలో 72,000 కార్డులు ఉన్నాయి. మేము వచ్చినాక కొత్త కార్డులు ఎన్ని ఇచ్చినావు?
గతంలో 72,000 కార్డులు ఉంటే వీరేష్ గుర్తుపెట్టుకో, కొత్తగా 8,400 కార్డులు ఇస్తున్నాము. సపోర్ట్ కొట్టలేదు. ఇంకా గతంలో 72,000 కార్డులు ఉంటే కొత్తగా 8,426 కార్డులు ఇస్తున్నాం. అదేవిధంగా కొత్తగా కేవలం నకరికల్ నియోజకవర్గంలోనే కొత్తగా రేషన్ లబ్ధిదారులు, అంటే కొత్తగా గతంలో రేషన్ వచ్చే వాళ్ళకంటే అదనంగా మరి 44,696 మందికి కొత్తగా రేషన్ ఇస్తున్న విషయం కూడా మనం చేస్తున్నాం. సన్న బియ్యం కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు మర్చిపోలేని సంఘటనలు. ఇవి గేమ్ చేంజర్స్ గా ఈ తెలంగాణ రాజకీయాలను చెప్పిన మనం చేస్తున్నాం. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఇందులో ఒక చిన్న పాత్ర పోషించగలిగేందుకు అది అదృష్టంగా భావిస్తున్నా. నకరికల్ అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు రెండే విషయాలు చెప్తున్నా. రేషన్ కార్డు పంపిణీ ఒక నిరంతర కార్యక్రమం. ఈసారి పంపిణీ అయిన తర్వాత ఎవరైనా మిగిలిపోతే మాకు చెప్పండి, మళ్ళీ ఇష్యూ చేస్తాం. సన్న బియ్యం క్వాలిటీ మేము కలిసి క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేయాలి. స్వతంత్ర భారతదేశంలో ఈ స్థాయిలో ఈ క్వాలిటీ రేషన్ ఇవ్వడం ప్రథమం. మేము ఏమనుకున్నామంటే తెలంగాణలో నిరుపేదలు ఎవరున్నా సరే, దారిద్ర్య రేఖకి దిగువన ఎవరున్నా సరే అందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని చెప్పి మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారు, మంత్రులందరూ కూడా నిర్ణయం తీసుకొని ఈ రేషన్ కార్డు ప్రక్రియ మొదలు పెట్టినాము. దాని భాగంగానే ఈరోజు నేను, లక్ష్మణ్ గారు, చౌహాన్ గారు నకరికల్ రావడం జరిగింది. కొన్ని లెక్కలు చెప్పాలి మీకు. మేము అధికారంలో వచ్చినప్పుడు ఎన్ని రేషన్ కార్డులు ఉండమ్మా? 89 లక్షల రేషన్ కార్డులు ఉండేవి. ఎంతమందికి రేషన్ వచ్చేది? 2,81,00,000 మందికి. మేము అధికారంలో వచ్చిన తర్వాత 7,95,000 కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం ప్రక్రియ మొదలుపెట్టినాము. అదేవిధంగా కొత్తగా లబ్ధిదారులని 33 లక్షల మందికి ఇస్తున్నాము. అంటే గత ప్రభుత్వంలో 89 లక్షల రేషన్ కార్డులు ఉంటే ఈరోజు 97 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి తెలంగాణలో. గతంలో 2,81,00,000 మందికి ఆ దొడ్డు మేము ఇస్తే ఈరోజు మేము 3,15,00,000 మందికి మంచి సన్నబియ్యం ఇస్తున్నాం. ఈరోజు మరి చౌహాన్ గారి నాయకత్వంలో తెలంగాణ సివిల్ సప్లై శాఖ ఎంత అద్భుతంగా నడుస్తుందంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి చూసిపోతున్నారు. మీరు ఎట్లా పంపిణీ చేస్తున్నారు బియ్యం, ఈ క్వాలిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు, ఈ క్వాంటిటీ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అని వచ్చిపోతుంది. మరి మీ జిల్లా కలెక్టర్ అన్నది ఇప్పుడు నాతో, రేషన్ డీలర్లకి కమిషన్ వస్తలేదు అని. చౌహాన్ సాబ్ ఇస్కా కుछ ना कुछ करना, ఓకే? తప్పనిసరిగా మరి ఆ రేషన్ డీలర్ని మనం ఒప్పుకున్న కమిషన్ ఇవ్వాలి. నాకు మళ్ళీ గుర్తు చేయండి, ఓకే? అదేవిధంగా కులగణనల రేషన్ కార్డు లేదంటే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధం. మీ సేవల అప్లికేషన్ పెట్టుకుంటే ప్రభుత్వం సిద్ధం. ప్రజాపాలన పెట్టుకుంటే ప్రభుత్వం సిద్ధం. అంటే ఈ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఒక నిరంతర కార్యక్రమం అని చెప్పి నేను మనం చేస్తాను.